కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ సభలో వాటర్పై వైట్ పేపర్ ప్రవేశపెట్టనున్నారు. ఈ 10 ఏళ్లలో ప్రాజెక్టుల ఖర్చు అక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. వీటిపై సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ సభలో వాటర్పై వైట్ పేపర్ ప్రవేశపెట్టనున్నారు. ఈ 10 ఏళ్లలో ప్రాజెక్టుల ఖర్చు అక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. వీటిపై సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రామ్ లైవ్లో అందిస్తారు. రామ్, గుడ్ మార్నింగ్ ఆనంద్. ఈరోజు మరికాసేపట్లో ఉదయం 10 గంటలకి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మరియు మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. ముఖ్యంగా ఏదైతే సభలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క, అటు శాసనమండలిలో శ్రీధర్ బాబులు 2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పైనే ప్రధాన చర్చ జరుగుతుంది. ఎందుకంటే 2,75,000 కోట్ల ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో తదుపరి చర్చ జరగలేదు. ఈరోజు బడ్జెట్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పైనే ప్రధాన చర్చ జరిగి ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. మన చర్చకు బలపరుస్తూ అన్ని పార్టీల ఎమ్మెల్యేలు కూడా మాట్లాడి తర్వాత మళ్ళీ దాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ఇద్దరు కూడా సమాప్తి చేస్తారు. ఇది ఓవరాల్గా ఈరోజు వాస్తవంగా అసెంబ్లీలో షెడ్యూల్ ప్రకారం జరగాలన్న షెడ్యూల్. అయితే అసెంబ్లీ సమావేశాలు మాత్రం బీఎస్లో చర్చించిన దాని ప్రకారం ఈ నెల 12, 13 తేదీల్లో 2 రోజులు బడ్జెట్పై చర్చ జరగాలి. 13వ తేదీతో వాస్తవంగా ముగుస్తున్నాయని చెప్పి బీఎస్ సమావేశంలో నిర్ణయించారు. కానీ ప్రభుత్వం రాష్ట్రంలో ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కేఆర్ఎంబి మీద ప్రభుత్వం అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి కూడా మొత్తం గత 9.5 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధమైన ప్రాజెక్టు చేపట్టింది, ఎంత వ్యయంతో చేపట్టాల్సిన ప్రాజెక్టులు ఎంత ఎక్కువ వ్యయంతో చేపట్టింది అనే దానిపైన కూడా ప్రాజెక్టుల మొత్తం కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ముఖ్యంగా కేఆర్ఎంబి విషయంలో అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ల మధ్య జరుగుతున్న చర్చ ఏదైతే మీరంటే మీరే కారణం అంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవటం, మాడల యుద్ధాన్ని తెరదేయడం, ఇవన్నీ పరిణామాలు కూడా చూసాం. ఎట్టకేలకు అసెంబ్లీలో మాత్రం కేఆర్ఎంబికి కృష్ణానది పరివాహక ప్రాంత ప్రాజెక్టులు ఎక్కడ కూడా అప్పజెప్పొద్దని చెప్పి అసెంబ్లీలో మొన్న తీర్మానం చేశారు. నిన్న ఇటు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తర్వాత రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మేడిగడ్డ సందర్శనకు, ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 1,00,000 కోట్లకు పైగా ప్రాజెక్టు చేపట్టి అది ఎలక్షన్ టైంలో మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు ఇట్లా పరిణామాలు జరిగాయి. ఆ పరిణామాల పైన కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో జరిగిన అవినీతి 1,00,000 కోట్ల అవినీతి జరిగింది కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కానీ దాని కింద ఉన్న ప్రాజెక్టు కానీ చక్కగా నిర్మించకపోవడం వల్లే కమిషన్ల కక్కుర్తి పడి అలాంటి పరిణామాలు జరిగాయని చెప్పి ఆరోపిస్తుంది. దీనిపైన కూడా అటు కాంగ్రెస్, అధికార పార్టీ కాంగ్రెస్, ఇటు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కూడా ఒకరిపై ఒకరు సవాలు చేసుకోవటం, చర్చకు మీరంటే మీరు రెడీ అని చెప్పి చెప్పుకోవడం జరిగింది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మొత్తం కూడా మేడిగడ్డ సందర్శనకు పోవటం, అదే సందర్భంలో నల్గొండలో కృష్ణానది కేఆర్ఎంబికి ప్రాజెక్టుల అప్పగింపు నిరసిస్తూ కృష్ణానది జలాల హక్కుల పరిరక్షణ సభ పేరుతో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో చలో నల్గొండ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఇట్లా నిన్న మొత్తం కూడా సభ కేవలం ఉదయం ఒక 10 నిమిషాలు జరిగి మాత్రమే వాయిదా పడింది. ఈరోజు మాత్రం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పైనే ప్రధాన చర్చ ఉంటుందని చెప్పి తెలుస్తూ ఉంది. ఇంకా ఇరిగేషన్ మొత్తం ఓవరాల్గా రాష్ట్రంలో 9.5 సంవత్సరాల కాలంలో జరిగిన ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణము, అందులో జరిగిన అవినీతి, ప్రస్తుత పరిస్థితులు అన్నిటిపైన కూడా ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసేందుకు సిద్ధమవుతుంది. అయితే ఇవాళ ఓన్లీ బడ్జెట్ పైనే ఈ ఇరిగేషన్ ప్రాజెక్టు పైన ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏంది, ఎన్ని లక్షల కోట్లు వెచ్చించారు, అసలు ఎంత వెచ్చించాల్సి ఉండే, ఎందుకు ఎక్కువ టెండర్లు పిలిచి చేశారనే దానిపైన ప్రభుత్వం కూడా శ్వేతపత్రం విడుదల చేసే అవకాశం ఉంది. గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి స్థితిగతులపై అప్పులు ఎంత ఉన్నాయి, ఖర్చు మొత్తం కూడా అసలు ఎంతో ఆదాయం వస్తుందని దానిపైన కూడా గత అసెంబ్లీ సమావేశాల్లో పూర్తిగా ఒకరోజు చర్చ అంతా జరిగి ఆర్థిక స్థితిగతులపై కూడా ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ బడ్జెట్ ఏదైతే రాష్ట్ర ఉభయ సభలు ఉద్దేశించి ప్రారంభించిన గవర్నర్ ప్రసంగం చేసిన దాంతో ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు వాస్తవంగా నిన్నటితో
బీఎస్సీ సమావేశాలు నిర్ణయించిన దాని ప్రకారం నిన్నటితో ఈ సమావేశాలు ముగించాలి. కానీ ఈ సభను 2 రోజుల పాటు ఇంకా పొడిగిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇవాళ రేపు 2 రోజులు ఉంటుందా, లేదు 16, 17 తేదీల్లో కూడా ఈ సభ ఉంటుందా అనేది మాత్రం ఇవాళ అసెంబ్లీ ప్రారంభమైనాక మళ్ళీ బిజినెస్ షెడ్యూల్ ప్రకటించినాక మాత్రమే ఈ పరిస్థితులు ఉంటాయి. ఆనంద్. థ్యాంక్ యూ రామ్.